ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు ఉద్యోగాల్లో చేరారు. ఎలాగా? అది ఎవరో కుట్రపూరితంగా చేయలేదు. మనం ఏంటంటే రాజ్యాంగబద్ధ నిబంధనల ప్రకారం అన్నట్టు, ఇదిగో హిందువులు మాత్రమే ఇందులో చేర్చుకోవాలనే నిబంధన పెట్టల అక్కడ. కాబట్టి ఏ మతం వాళ్ళైనా చేరారు. ఆ అర్హత ప్రకారం ఆ పరీక్షలు వాటి ప్రకారం రాసేసి ఉద్యోగాలు పొందేశారు. తర్వాత అన్యమతస్థులు అక్కడ ఉద్యోగాల్లో చేరి వాళ్ళు అక్కడ మత ప్రచారాలు ప్రారంభించినప్పుడు హిందువులు అది నిలదీయడం ప్రారంభించడం, హిందూ సంఘాలు నిలదీయడం ప్రారంభించడం. ఆ తరువాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు దీన్ని రాజశేఖర రెడ్డికి రుద్దే ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి ఉద్యోగాలు ఇవ్వాల. అంతకుముందు ఉద్యోగాల్లో వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మత మార్పిడి వ్యవహారాలు రాజశేఖర రెడ్డి మీదకి ఆపాదించేటప్పటికి రాజశేఖర రెడ్డి వెంటనే ఏంటన్నది నివేదిక తెప్పించుకుంటే, ఇట్లాగ ఇదివరకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఇలాగా మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా రిక్రూట్ చేస్తామో మతాలకు అతీతంగా రిజర్వేషన్ల ప్రాతిపదికన అట్లాగే చేసాం. దాని కారణంగా ఇది వచ్చిందని తెలియటప్పటికి అప్పుడు ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు 2005 సంవత్సరంలో. ఇకపైన హిందువులు మాత్రమే ఉద్యోగం చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో. అసలు దేవాదాయ శాఖలో ఉద్యోగాలు కేవలం హిందువులు మాత్రమే చేయాలి. దాని మీద కోర్టులో ఛాలెంజ్ కూడా చేశారు కొంతమంది. చేస్తే కోర్టులు కూడా హిందూ ఆలయాల్లో హిందువులే ఉద్యోగం చేయాలని తీర్పిచ్చినాయి. తద్వారా అసలు ఆ ప్రొసీజర్ తెచ్చినోడు రాజశేఖర రెడ్డి. బట్ అప్పటికే ఉన్న ఉద్యోగుల్ని ఏం చెయ్యాలి అన్నటువంటి చర్చ వచ్చింది. వాళ్ళని మీకు వేరే డిపార్ట్మెంట్స్ అంటే లైక్ తిరుపతి దేవస్థానంలో రెవెన్యూలో పనిచేసే వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంపిస్తామని, అక్కడ ఫారెస్ట్లో చేసే వాళ్ళని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పంపిస్తాం, ఇట్లా పంపిస్తామంటే వాళ్ళు ఒప్పుకోలే. కోర్టులకు వెళ్ళారు, అడ్డుపడ్డారు. మమ్మల్ని రిక్రూట్ చేసుకుంది ఇక్కడికే కాబట్టి ఇక్కడే ఉంటాం, మేము తిరుపతి అన్న ఉద్దేశంతో ఉద్యోగంలో చేరామని చెప్పారు. దాంతో ఏమీ చేయలేక రాజశేఖర రెడ్డి ఈలోపు ఆయన చనిపోవడం ఇది అయిపోయింది. ఇక అన్ని మత ఉద్యోగులు అదే దాన్ని హిందూ సంఘాలు అప్పటి నుంచి నిలదీస్తున్నాయి. ఇప్పుడు ఇక తెగించేసి సీరియస్ నిర్ణయం తీసుకోవడానికి టీటీడీ ప్రభుత్వం కలిసి నిర్ణయించినాయట. ప్రస్తుతం ఓ పక్కన భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉంటాం, హిందూ సంఘాలు గట్టిగా ప్రెజర్ చేస్తున్నటువంటి వేళ వాళ్ళకి రెండే ఆప్షన్స్. ఒకటి, నువ్వు ప్రభుత్వ శాఖలకి నేను బదిలీ చేస్తాం, వెళ్ళి ఉద్యోగం చేసుకుంటానంటే ఇస్తాం. రెండవది, లేదా ఇవాళ నీకు 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నాయి, నీ రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ళు, ఆ రోజు వరకు నీకు జీతాలు ఎంత వస్తాయో పెరిగే జీతాలతో సహా లెక్క కట్టిస్తాం, నువ్వు విఆర్ఎస్ తీసేసుకో, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసేసుకో, టీటీడీ నిధుల నుంచి ఇస్తాం, నువ్వు ఉంటావా అంటే ఉద్యోగం వేరే శాఖకు వెళ్ళిపోవడం ప్రభుత్వ శాఖలో, లేదా టీటీడీలో ఉండటం మాత్రం నీకు అంగీకరించం అని తేల్చి చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.